భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమైంది పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ. సమావేశానికి జేఏసీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు, రైతు ఆత్మహత్యలపై జిల్లాల్లో పర్యటించి సమస్యపై అధ్యయనం చేశారు జేఏసీ నేతలు. గ్రామాల్లో పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశమైంది జేఏసీ. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమైంది పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ. సమావేశానికి జేఏసీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు, రైతు ఆత్మహత్యలపై జిల్లాల్లో పర్యటించి సమస్యపై అధ్యయనం చేశారు జేఏసీ నేతలు. గ్రామాల్లో పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశమైంది జేఏసీ. జేఏసీ మీటింగ్ పై పూర్తి వివరాలు రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, జేఏసీ మీట్ అప్డేట్స్ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలున్నాయా? గుడ్ మార్నింగ్ స్వాతి. జేఏసీ ప్రభుత్వం మధ్యలో గత రెండు మూడు రోజుల నుంచి ఇద్దరి మధ్యలో విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఆదివారం రోజున జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై వాడడం జరిగింది. ఇది టీఆర్ఎస్ నేతలు కావచ్చు, ముఖ్యంగా మంత్రులు, సీనియర్ మంత్రులు నాయని, నరసింహారెడ్డి, మహమ్మద్ అలీ, డిప్యూటీ సీఎం ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, దాంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా జేఏసీపై, కోదండరాంపై పూర్తి స్థాయిలో తీవ్ర ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. దీనిపై చర్చించడానికి అంటే టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతో పాటు భవిష్యత్తులో జేఏసీ ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ప్రజా సమస్యలపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ప్రజా సమస్యలు తీసుకెళ్ళాలి అనే రోడ్ మ్యాప్ పై చర్చించడానికి ఈరోజు నాంపల్లి జేఏసీ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దీంట్లో ఈ సమావేశంలో కోదండరాంతో పాటు ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న అంశాలపై వీళ్ళు సీరియస్ గా చర్చించున్నారు. మంత్రులు ఏదైతే కోదండరాంపై, జేఏసీపై విమర్శలు చేశారు. జేఏసీ లేదు, జేఏసీ రద్దయింది తెలంగాణ తర్వాత, ప్రజలే మాకు జేఏసీ అన్న విధంగా ఇటు మంత్రులు అటు టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, ఘాటుగా స్పందించాలా, లేదంటే వేచి చూసే ధోరణిలో ఉండాలా, లేదంటే ప్రజల వద్దకు వెళ్లి ఆ ఉద్యమాన్ని అంటే ప్రజా సమస్యలు మరిన్ని తీసుకొని ప్రజలకు అర్థమయ్యే రీతిలో 2 ఏళ్ల పరిపాలనలో మౌనంగా ఉన్న జేఏసీ అప్పుడప్పుడు మామూలు సూచనలు, సలహాలు ఇచ్చిన జేఏసీ 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా కోదండరాం చేసిన విమర్శలపై టీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్ గురైంది. ఆ షాక్ లో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఒకవైపు అటాక్ ప్రారంభించింది. ఆ అటాక్ ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై ఈ రోజు జేఏసీ చాలా సీరియస్ గా చర్చిస్తుంది. దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్తులో వెళ్ళాలి, విధంగా వెళ్ళాలన్న దానిపై ఈ రోజు ఈ యొక్క స్టీరింగ్ కమిటీ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.